హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం జావాస్క్రిప్ట్ కంటిన్యూ చేస్తున్నాం కదా. అండ్ చాలామంది ఏమంటున్నారంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నా, అన్నీ ఆటోమేటిక్గా నేనే చేసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్నారు. కానీ అలా ఏం లేదు. నేను మీ మంచి కోసం నేను ఆల్రెడీ ముందే అనుకున్నా. స్టార్టింగ్లో HTML అలా చాలా స్పూన్ ఫీడింగ్ చేద్దాం, తర్వాత కొంచెం తగ్గిద్దాము చెప్పడం, వాళ్ళే ఓన్గా నేర్చుకోవాలని. ఎందుకంటే ఒకసారి మీకు జాబ్ వచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు, కానీ జాబ్లో వెళ్ళాక మీకు వెబ్ డెవలప్మెంట్ వర్క్ ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి వేరేది చెప్తారు, .NET చేయమని చెప్తారు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఏదో ఒకటి చెప్తారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వీడియోస్ చూసి మళ్ళీ వాళ్ళ దగ్గర అలా ఉంటుంది కదా. మనం ఎలా ఉండాలంటే, సరే మన ఓన్గా నేర్చుకోవచ్చు. ఓకే, నాకు ఎవరు అవసరం లేదు, నేను గూగుల్ చేస్తా, ఓకే, ChatGPTని అడుగుతా, అక్కడ డాక్యుమెంటేషన్ చదువుతా, అలా చేసి చదువుకుంటానే ఒక ఫీలింగ్ మీకు ఉండాలి, కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అంతేకాని మనం లైఫ్ అంతా ఏది నేర్చుకోవాలంటే ఆ ట్యుటోరియల్ లిస్ట్ మొత్తం తీసి అలా నేర్చుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకే నేను ఇప్పుడు బేసిక్ కాబట్టి నేను ఇలా ట్యుటోరియల్లో నేర్చుకోండి, తప్పులేదు నేర్చుకోవడంలో. కానీ ప్రతిదీ అదే మైండ్ సెట్ ఉండొద్దు కదా. మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఓకే నేను నేర్చుకోగలుగుతా, ఏముంది ఇదొకటి నేర్చుకున్నా, ఇది కూడా అలానే ఉంటుంది, వేరే టాపిక్ ఏదైతే న్యూ ఉందో అది కూడా నేర్చుకుంటానే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకే నేను కొంచెం తగ్గిస్తున్నా. ఎందుకంటే CSS ఆల్రెడీ చెప్పా కాబట్టి టైల్విండ్ కొంచెం తక్కువ చెప్పా. అలా అని జావాస్క్రిప్ట్ కూడా అలా చేయను. జావాస్క్రిప్ట్ మంచిగా చెప్తా. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ అలా నేర్చుకుంటుంటామో అప్పుడు కొంచెం ఇది మీకు తెలుసు కదా ఎలా చేస్తారో, ఒకవేళ తెలియకపోతే ఇది రిఫర్ చేయండి, అది రిఫర్ చేయండి అని చెప్తా. సో ఈరోజు మనం ఫంక్షన్స్ కవర్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో అరేస్ కవర్ చేద్దాం. మన బేసిక్ జావాస్క్రిప్ట్ అయిపోతుంది. అది అయిపోయాక DOM మ్యానిపులేషన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ది, అదే స్టార్ట్ చేద్దాం మనం, సరేనా. అండ్ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చి, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాయిస్ వస్తున్నా కానీ, బయట రోడ్ మీద హార్న్ సౌండ్స్, కుక్కల సౌండ్ అలా వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైం రికార్డ్ చేస్తున్నా, నైట్ టైం కుదరట్లేదు. సో అదంతా రికార్డ్ చేయండి, మంచిగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్. సో నేను ఏం చేస్తాను అంటే VS కోడ్ ఓపెన్ చేశాను, అండ్ VS కోడ్లో ఇది మన ఓల్డ్ జావాస్క్రిప్ట్ index.html మనం చేసాం కదా, అదే ఇది. ఓకే, సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఇదేంటి అసలు ఫైల్ ఇది అది అని అంటే మీకు అర్థం కాకపోతే, సడన్గా ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఫైల్ ఓపెన్ అయిందంటే ఓల్డ్ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు అర్థమైంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమైంది. లేదు ఫంక్షన్స్ ఒకటే నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏం చేస్తాను అంటే ఇక్కడ వెబ్ డెవ్లో వచ్చి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను, న్యూ ఫోల్డర్ ఫంక్షన్స్ అని. సో ఈ ఫంక్షన్స్ని నేను డ్రాగ్ చేసి VS కోడ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, మీకు VS కోడ్లో ఎలా ఓపెన్ చేయాలో తెలుసు. ఫోల్డర్, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ మీద ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ index.html చేస్తున్నా, అండ్ script.js చేస్తున్నా, అండ్ index.htmlలో మన బాయిలర్ ప్లేట్ కోడ్ రాయాలి, అండ్ మనం ఇక్కడేమో స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేయాలి, అంతే కదా. ఇదైతే మనకు నార్మల్గా తెలిసిందే. ఓకే, మీరు ఇక్కడ నుంచి గో లైవ్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ ఏంటో అనేది ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ని రన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా. సో అసలు ఫస్ట్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది, ఆ పీస్ ఆఫ్ కోడ్ని మనం చాలాసార్లు యూజ్ చేయాలి. ఓకే, ఒకసారి 2 సార్లు, లేకపోతే చాలాసార్లు యూజ్ చేయాలి. లేకపోతే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఒక పర్టికులర్ వర్క్ చేస్తుంది. సో అలాంటి వాటిని మనం ఒక ఫంక్షన్లో క్రియేట్ చేసేస్తాం. ఓకే, అండ్ ఎప్పుడైతే మనకు ఆ ఫంక్షనాలిటీ మళ్ళీ కావాలో జస్ట్ ఆ ఫంక్షన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు బూస్ట్ కావాలనుకోండి, లేకపోతే షుగర్ కావాలనుకోండి, వెళ్ళి ఒకసారి షుగర్ తెచ్చుకుంటారు, ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకుంటారు అదే షుగర్ని. అంతేకాని మీకు ఎప్పుడు టీ చేస్తుంటే అప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకోరు కదా. మొత్తం స్టార్టింగ్ నుంచి షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి యూస్ చేయడం అలా చేయరు కదా. మొత్తం ఒకసారి తెచ్చుకుంటారు, ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకుంటారు. ఫంక్షన్స్ కూడా అలానే, ఒకసారి రాస్తాము, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఫంక్షన్స్ క్రియేట్ చేయడానికి దాని కీ ఉంటుంది ఫంక్షన్. ఇలా ఫంక్షన్ అని రాసేస్తాం ఫస్ట్. ఇప్పుడు దీని తర్వాత ఫంక్షన్ నేమ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫంక్షన్ ఏం చేస్తుందంటే గ్రీటింగ్. ఫంక్షన్ ఏమో గ్రీట్ చేస్తుంది. సో ఫంక్షన్ గ్రీటింగ్, లేకపోతే ఫంక్షన్ గ్రీట్, ఇలా ఓపెన్ చేసాము బ్రాకెట్స్, అంతే. ఓకే, దీని లోపల మనం ఫంక్షన్ది బాడీ రాస్తాము. ఓకే, ఇది ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ ఇవ్వడం వల్ల ఫంక్షన్ అని తెలుస్తుంది. దీని లోపల ఫంక్షన్ బాడీ రాస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తా అంటే లాగ్ హలో బ్రో. ఓకే, ఇది రాసా. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసామనుకోండి, కన్సోల్లో వెళ్తే మనకి ఇక్కడ హలో బ్రో కనిపించట్లేదు, ఎందుకంటే మనం గ్రీట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాము. ఓకే,
దీన్ని కాల్ కూడా చేయాలి. కాల్ చేయడం అంటారు. అంటే షుగర్ మీరు తెచ్చుకున్నారు షాప్‌లో నుంచి, దాన్ని యూజ్ కూడా చేయాలి కదా! జస్ట్ ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా! అలానే. ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉంది. ఓకే. మన కోడ్ బేస్‌లో ఉంది. దీన్ని మనం కాల్ చేయాలి లేదా యూజ్ చేయాలి. సో, యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నార్మల్‌గా ఫంక్షన్ అయితే రాసేసాం. ఇంక మనకు ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ ఇలా గ్రీట్ అని ఇలా రాస్తాం. ఓకే. అయిపోయింది. దీన్ని ఫంక్షన్‌ని కాల్ చేయడం అంటారు. ఇలా నార్మల్‌గా ఫంక్షన్ నేమ్ రాయడంనే ఫంక్షన్‌ని కాల్ చేయడం అంటారు. ఓకే. సో, మీరిప్పుడు ఇక్కడ చూస్తే హెలో బ్రో అని వచ్చింది. ఎందుకంటే ఫైల్ లోడ్ అయింది. ఇక్కడ నుంచి ఇలా లోడ్ అయింది. లోడ్ అయ్యకుంటూ వచ్చింది. ఇక్కడ చూసారు. ఓకే. ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. కానీ ఫంక్షన్‌ని కాల్ చేయలే కాబట్టి ఏం రాదు. ఇలా ఫోర్త్ లైన్‌కి వచ్చింది. ఫిఫ్త్ లైన్‌లో చూసేసరికి ఓకే. గ్రీట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలా? సరే. గ్రీట్ ఇక్కడ ఉంది కదా! కాల్ చేద్దాం అని కాల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రీట్‌ని తీసి పైన పెట్టా అనుకోండి లైన్ 1లో. ఓకే. అండ్ ఫంక్షన్ అనేది లైన్ 4లో ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు కూడా హెలో బ్రో వస్తుంది. అంటే ఫస్ట్ లైన్‌లో వచ్చిందనుకోండి కంపైలర్, మన కోడ్ ఏమో ఇక్కడ నుంచి రీడ్ అవుతుంది కదా! సో, గ్రీట్ దగ్గరికి వచ్చింది. ఓకే. గ్రీట్ అని ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని కాల్ చేయాలి. కానీ ఇప్పుడు వరకు ఫంక్షన్ గ్రీట్ అంటే ఏంటో అసలు దీనికి తెలియదు. ఎందుకంటే ఫంక్షన్ అనేదే మనం ఫోర్త్ లైన్‌లో కదా డిస్కస్ చేసాము. మనం డిక్లేర్ చేసింది ఫోర్త్ లైన్‌లో. కానీ కాల్ చేసేది ఫస్ట్ లైన్‌లో. ఈవెన్ దో ఇది ఏం ఎర్రర్ లేకుండా చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌ని మనం హోస్టింగ్ అంటాం. ఓకే. అంటే డిక్లేర్ చేసే ముందే యూజ్ చేయడాన్ని హోస్టింగ్ అంటాము. అసలైతే నార్మల్‌గా ఇది చెయ్యొద్దు. ఎప్పుడైతే ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత కాల్ చేయాలి. సరేనా? కానీ హోస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా! ఓకే. సో, ఇప్పుడు కాల్ చేసాము. ఇక్కడ హెలో బ్రో అని వస్తుంది. మళ్ళీ కాల్ చేయాలనుకోండి. ఇక్కడ ఏదేదో రాశారు మీరు, మధ్యలో చాలా కోడ్ రాశారు. మళ్ళీ గ్రీట్‌ని పిలిచారనుకోండి, కాల్ చేశారనుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక హెలో బ్రో, ఇక్కడ ఒక హెలో బ్రో. ఎందుకంటే 2 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి. ఓకేనా? ఇంతే. ఫంక్షన్స్‌లో ఏముండదు. ఇంకా మీరు ఫంక్షన్‌లో ఇప్పుడు మీరు చూస్తే నేను లూప్స్‌లో కానీ, ఇఫ్ ఎల్స్‌లో కానీ జస్ట్ లాగ్ అని రాస్తున్నా. ఎందుకంటే మీకు ఈజీ ఉండడానికి, ప్రింట్ చేయొచ్చు అని అర్థం అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! అందులో కూడా జస్ట్ ప్రింట్ చేశాను నేను. అంతేగాని జస్ట్ ప్రింటే చేయొచ్చు అని కాదు. ఇక్కడ మీరు ఏ కోడ్ అయినా రాయొచ్చు. ఎన్ని 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాయొచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. సరేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక సబ్స్క్రైబర్ గురించి మళ్ళీ తెలుసు కదా మన ఛానల్, మన వీడియోస్లో ఎలా ఉంటుందో, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్తో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో, ఇక్కడ ఇది వెంకటేష్ అని ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇక్కడ హెలో వెంకటేష్ అనే పెడతా. ఓకే. వెంకటేష్ అని ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే హెలో వెంకటేష్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు హెలో వెంకటేష్ కాదు. నాకేమో ఒకసారి హెలో వెంకటేష్ అని రావాలి, ఒకసారేమో హెలో ముబషిర్ అని రావాలి, ఒకసారి హెలో గణేష్ అని రావాలి. అది ఎలా చేస్తాం? ఇందులో రాస్తామా మళ్ళీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసామనుకోండి. కాపీ పేస్ట్ చేశాను నేను. జస్ట్ ఇక్కడ ముబషిర్ అని చేంజ్ చేసి ఇక్కడ గణేష్ అని చేంజ్ చేస్తామా? గణేష్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కానీ చూడండి 3 టైమ్స్ అంటే అదే వస్తుంది. కానీ మనకు అలా కాదు. మనం ఎవరిదైతే నేమ్ ఇస్తామో అప్పుడు వాళ్ళ నేమ్తో ప్రింట్ అవ్వాలి. సో, అలాంటప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం గ్రీటింగ్ని కాల్ చేస్తున్నామో అప్పుడు చెప్తాం, ఓకే దీంతో పాటు కాల్ చేయి అని. సో, దాన్ని పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్. ఓకే. కానీ నార్మల్గా ఇందులో పాస్ చేసేదాన్ని పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే కాల్ చేస్తున్నా కదా, ఇక్కడ నేను ఇలా పాస్ చేస్తా ముబషిర్ అని. ఓకే. ఇప్పుడు ఇక్కడ ముబషిర్ అని పాస్ చేశా. మరి ఈ ముబషిర్ని పాస్ చేస్తున్నా కానీ ఇది తీసుకోవాలి కదా. అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? ముబషిర్ అని గ్రీటింగ్కి ఇస్తున్నా, అగోరా గ్రీట్ నువ్వు ఈ నేమ్ని తీసుకో. ఓకే. ఇక్కడ ఇస్తున్నా కానీ ఇక్కడ కదా మనం డిఫైన్ చేసింది ఫంక్షన్. మరి ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. మనం ఇస్తున్నాం కానీ ఇది యాక్సెప్ట్ చేయాలి కదా. సో, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేమ్ అని తీసుకున్నా ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ముబషిర్ ఏదైతే ఉందో వెళ్ళి నేమ్లో సేవ్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఈ నేమ్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 తీసేస్తా అండ్ ఇక్కడ ప్లస్ నేమ్ అని యూజ్ చేసా. చూద్దాం ఇప్పుడు
సో ఇక్కడ మీరు చూస్తే హలో ముబషిర్ అని వచ్చేసింది. ఇక్కడ స్పేస్ లేదు, ఎందుకంటే మనం హలో తర్వాత ఇక్కడ ఏం స్పేస్ ఇవ్వలే కాబట్టి స్పేస్ ఇస్తే ఇలా. ఓకే, సో ఇప్పుడు హలో ముబషిర్ అని వచ్చింది. ఇప్పుడు నేను కావాలంటే మళ్ళీ గ్రీట్లో వెళ్ళి వేరే నేమ్ కూడా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని కదా. సో ఇప్పుడు హలో గణేష్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే పారామీటర్ పాస్ చేస్తారో దానికి తగ్గట్టు మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, దానికి తగ్గట్టు మనం ఇక్కడ ఆపరేషన్స్ చేయగలుగుతాము ఫంక్షన్లో. క్రేజీ కదా. సో ఇప్పుడు మీరు కావాలంటే 1 కంటే 4, 5 ఎన్నైనా పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మరి దీనికి ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడ గణేష్ అని ఇచ్చారు, ముబషిర్ అని కూడా ఇచ్చారు, మరి ఇక్కడ గణేష్ అని తీసుకుంటుంది, కానీ నేను ఇక్కడ ముబషిర్ కూడా ఇచ్చా, అది ఎక్కడ పోయింది? లేదా ఏదో ఒకటి ఉండాలి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేమ్లో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు గణేష్ అని ఇచ్చి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్స్ టు 23 అని ఇచ్చా అనుకోండి, అండ్ ఇక్కడ ప్లస్ చేసి అండ్ మై నేమ్ ఇస్ సారీ అండ్ మై ఏజ్ ఇస్ ఏజ్, అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చాము కానీ ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేయాలి కదా. సో కామా ఏజ్, హలో గణేష్ అండ్ మై నేమ్ ఈస్ 23. గ్రీటింగ్లో నేమ్ ఇది అండ్ ఇలా స్ట్రైక్ ఎందుకు చూపిస్తుంది, అది లైట్ తీసుకోండి సరేనా. గ్రీట్ నేమ్ అని ఇచ్చాము, నేమ్లో గణేష్ పంపించాం, సో ఇక్కడ నేమ్లో గణేష్ వెళ్ళిపోయింది. ఏజ్లో ఏమో 23 పంపించాం, ఈ ఏజ్లో ఇప్పుడు 23 ఉంది, అండ్ నార్మల్గా మనం ఇలా యూస్ చేస్తున్నాం. దీన్ని చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? మన లాస్ట్ వీడియోలో హోంవర్క్. సో ఆ హోంవర్క్ క్వశ్చన్ ఏంటో నేను లాస్ట్లో ఆన్సర్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఫంక్షన్స్ నేర్చుకుందాం మనం, సరేనా. ఇప్పుడు ఫంక్షన్స్ ఇంతే, ఇంకేం లేదు. ఒక ఫంక్షన్ తీసుకున్నాము, అందులో నేమ్ ఇలా పారామీటర్స్ పాస్ చేసాము, అదే పారామీటర్స్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫంక్షన్ చూస్తే మీరు, ఈ ఫంక్షన్ రిటర్న్ ఏం చేయట్లేదు కదా, నార్మల్గా ప్రింట్ చేస్తుంది లేదా ఒక యాక్షన్ చేస్తుంది. సో రిటర్న్ ఎలా చేస్తారంటే, నేను ఇదన్నీ కామెంట్ అవుట్ చేసేస్తా ఫస్ట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ సమ్, ఓకే, SUM సమ్ ఆఫ్ A, B. అర్థమైందా? మనం సమ్ అనే ఫంక్షన్లో A అను B అని 2 నంబర్స్ ఇస్తాము, అండ్ రిటర్న్ చేస్తాం దాన్ని A + B. చెప్తా ఏంటో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ A = 32, B = 44 అని ఏమి ఇవ్వలే, నార్మల్గా ఇచ్చేసా. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఫస్ట్ పారామీటర్ ఏంటి? A కదా, సో ఇది ఆటోమేటిక్గా ఇది Aకి వెళ్ళిపోతుంది. సెకండ్ పారామీటర్ B కదా, సో ఆటోమేటిక్గా ఇది Bకి వెళ్ళిపోతుంది. లేదు మాకు అలా వద్దు, మాకు Bలో 32 కావాలి, Aలో 44 కావాలంటే అప్పుడు మీరు ఇక్కడ B = 32, A = 44 రాస్తే అలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు 32 అనేది Aలో వెళ్ళిపోయింది, 44 అనేది Bలో వెళ్ళిపోయింది, అండ్ రిటర్న్ ఏం చేస్తుంది? A + B. అంటే రిటర్న్ ఇస్తుంది ఇది. ఓకే, రిటర్న్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ ఏంటి? A అను B. ఓకే, సో ఆ ఆన్సర్ ఎందులో స్టోర్ అయింది? సో ఆ ఆన్సర్ని స్టోర్ చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఏమని? var ఆన్సర్ అని ఈక్వల్స్ టు ఇది. సో ఈ ఫంక్షన్ నుంచి ఏమైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే ఏం రావట్లేదు, చూద్దాం ఎందుకు. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము సమ్ అని, అందులో A అను B అని 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఆ వాల్యూస్ అనేది ఏమంటారు? 32 అను 44, రిటర్న్ ఏమో A అను B అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ ఇందులో స్టోర్ అయిపోయిందా? ఇప్పుడు మనం ప్రింట్ దేన్ని చేపియాలి? ఈ వేరియబుల్ని. సో నేను ఇక్కడ లాగ్ ఆన్సర్ అని రాస్తా. 76 వచ్చింది. 76 ఎట్లా? 32, 44 ఎంత? 76 కదా. సో ఇక్కడ ఏమవుతుంది తెలుసా? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం, ఆ ఫంక్షన్ పేరేంటి? సమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏమంటారు, ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నారు, అక్కడ 4-5 ప్లేసెస్లో, సో అక్కడ మీరు వేరే వేరే ప్లేసెస్లో సమ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ 2 నంబర్స్. అప్పుడు ఊకే A + B రాయకుండా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు సమ్ అని, లేకపోతే ఏదైనా నేమ్తో. అందులో 2 నంబర్స్ తీసుకుంటాం. ఆ ఫంక్షన్ వర్క్ ఏంటి? జస్ట్ ఆ ఇచ్చిన 2 నంబర్స్ని ప్లస్ చేసి రిటర్న్ చేయడం. ఓకే, రిటర్న్ చేసిందా? ఓకే,
రిటర్న్ చేశాక ఆ వచ్చిన స్టోర్ నంబర్ని లేదా ఆ వచ్చిన ఆన్సర్ని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వేరియబుల్ని మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక వే ఏంటంటే ఇలా ఆన్సర్ మళ్ళీ కాకుండా మీరేం చేయొచ్చు తెలుసా, ఇక్కడ లాగ్ చేస్తారు కదా, అందులోనే మీరు సమ్ని కాల్ చేయొచ్చు డైరెక్ట్గా 1,3. ఇక్కడ చూస్తే 1,3 ఆన్సర్ 4 వచ్చింది, 76. ఓకే, మనం డైరెక్ట్గా లాగ్లోనే దీన్ని కాల్ చేసాం సమ్ని. ఇలా కూడా చేయొచ్చు, లేదు అంటే ఒక వేరియబుల్లో కూడా చేసుకోవచ్చు. సో వేరియబుల్లో చేస్తే ఏంటంటే ఆ వేరియబుల్ వాల్యూ ఎప్పుడు అది ఉంటుంది, మనం కావాలంటే దాని తర్వాత యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఒకటేసారి కోసం కావాలి, ఊకే అవసరం లేదు ఆ వాల్యూతో అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఎలా పంపిస్తాము? రిటర్న్ అంటే ఏంటో ఒక వాల్యూని రిటర్న్ చేయడం. ఇప్పుడు మీరు కావాలంటే దేన్నైనా రిటర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ముబషిర్ అని, కానీ నాకు అవుట్పుట్లో ఇలా రావాలి ముబషిర్ అని, సరేనా? సో మీరు ఏం చేస్తారు, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తారు, క్యాపిటల్ నేమ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఓకే, ఇలా ఫంక్షన్ బాడీ ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నేమ్ని ఇది క్యాపిటల్ చేయాలంటే ఫస్ట్ నేమ్ తీసుకోవాలి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మై నేమ్ అని ఇలా పెట్టేస్తాను. ఓకే, మై నేమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై క్యాపిటల్ నేమ్ని ఇక్కడ కాల్ చేశాను, క్యాపిటల్ నేమ్ కాల్ చేసి అగోండి ఇక్కడ చూపిస్తుంది కదా మై నేమ్ అని. సో నేను ఇక్కడ ముబషిర్ అని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ నేమ్లో ముబషిర్ అని వెళ్ళిపోతుంది, మై నేమ్లో ఇప్పుడు ముబషిర్ ఉంది. ఇప్పుడు దీంతో ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. సో రిటర్న్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మై నేమ్ని కాల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ ఉంది. మెథడ్స్ అంటే ఏంటి, అవన్నీ మెథడ్ అంటే నథింగ్ బట్ ఫంక్షనే. కాకపోతే కొన్ని ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ దగ్గర ఉంటాయి కొన్ని మెథడ్స్ లేదా కొన్ని ఫంక్షన్స్, అవి మనం యూస్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మనకి ఎలా తెలుస్తుంది ఏ ఫంక్షన్ ఉందో వాళ్ళ దగ్గర, ఏ లేదో, ఏమైతే ఉన్నాయి ఏం లేవు అని ఎలా తెలుస్తుంది అంటే గూగుల్. ఓకే, చేస్తూ కొద్ది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే .to అప్పర్ కేస్ అని ఒక ఫంక్షన్ ఉంది లేదా ఒక మెథడ్ అనుకోండి. ఓకే, to అప్పర్ కేస్ అని ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు ఇది రిటర్న్ ఏం చేస్తుందంటే మై నేమ్ని to అప్పర్ కేస్కి చేంజ్ చేసి రిటర్న్ చేస్తుంది. అండ్ మనం దీన్ని లాగ్ చేయాలి ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను అంటే కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా, వార్ సో ఇక్కడ నేను వార్ నేమ్ ఈక్వల్స్ క్యాపిటల్ నేమ్ అని సేవ్ చేసేసా. అండ్ ఇప్పుడు మళ్ళీ లాగ్ చేసుకుంటాను నేమ్ని, ముబషిర్ క్యాపిటల్ అయిపోయింది. చూసారా, ఏం లేదు, ఇక్కడ క్యాపిటల్ నేమ్లో ముబషిర్ని పంపించా, అదే ముబషిర్ని చేంజ్ చేసా, ఇక్కడ to అప్పర్ కేస్ అనే మెథడ్తో రిటర్న్ చేసా, ప్రింట్ చేసేసా, అంతే. ఫంక్షన్స్ ఇంతే, ఇంకేముండవు. నార్మల్గా మీరు ఒక వర్క్ చేస్తారు, అది మొత్తం ఫంక్షన్లో రాస్తారు. ఇప్పుడు ఈ వీడియోస్లో ఏంటంటే నేను నార్మల్గా ఫంక్షన్ ఎలా రాస్తారు, లూప్స్ ఎలా రాస్తారు, ఇది అది అని నేర్పిస్తున్నా. కానీ నెక్స్ట్ వీడియోస్లో మనం దీన్ని యాక్చువల్ ఎక్కడ యూస్ చేస్తామో చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ వీడియోలోనే నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి వామ్మో జావా స్క్రిప్ట్ చాలా హార్డ్ అనుకుంటారు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు జస్ట్ సింటాక్స్ నేర్పిస్తున్నా, ఈ సింటాక్స్కి ఇలా చేయాలి, ఓకే, లూప్ రాయాలంటే దాని సింటాక్స్ ఇలా ఉండాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్లో లూప్స్ రాసి ఇఫ్ ఎల్స్ అన్నీ కంబైన్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేస్తాం, కానీ అదంతా ఇప్పుడే నేర్పిస్తే చాలా హెడ్ఏక్లా అయిపోతుంది మీకు. సో ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడడం. నార్మల్గా ఫంక్షన్స్ అంటే ఏంటి, డిఫైన్ ఎలా చేస్తాము, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ ఎలా చేస్తాము, ఓకే, అందులో ఏమన్నా ఏమంటారు ఆర్గ్యుమెంట్ లేదా పారామీటర్ పంపించాక దాన్ని ఎలా యూస్ చేస్తాము, అవన్నీ మనం మాట్లాడాం. ఫంక్షన్స్ గురించి ఇంకా చాలా ఉంది. ఓకే, ఒక వీడియోలో కంప్లీట్ చేయలేము, అది ఒక చిన్న వీడియోలో ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. ఇది నార్మల్గా 10-15 మినిట్స్ అయిందేమో ఈ వీడియో అంతే. అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, చాలా వస్తున్నాయి. ఇప్పుడే నేర్చుకుంటే ఏంటంటే వదిలేస్తారు మీరు, అందుకే అని చెప్పట్లేదు. సో ఈ రోజుకి అంతే. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. నేను చాలా స్పీడ్గా వెళ్తున్నానా, ఫాస్టా, ఎలా చెప్తున్నా ఏంటి అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ సారీ, ఆన్సర్ చెప్పాలి కదా, మర్చిపోయా. సో లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ ఇచ్చా, అది ప్రింట్ చేయాలని, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తే నేను నార్మల్గా ఆ రోజు మీకు ఏం చెప్పా అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది 822 సబ్స్క్రైబర్స్ ఇది అని, ఇది ప్రింట్ చేయాలని చెప్పా కదా మీకు. సో మీరు ఏం చేయాలంటే అలాంటప్పుడు ఫస్ట్ అసలు మనకు అవుట్పుట్ ఏం కావాలో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, మనకి ఏం అవుట్పుట్ కావాలి, ఈ అవుట్పుట్ కావాలి. ఓకే, కామెంట్ చేసుకున్నాం. ఇది కదా మనకు అవుట్పుట్ కావాల్సింది. చాలామంది ఏమనుకుంటారంటే అరే హోంవర్క్ ఇచ్చారంటే చాలా కష్టంగా ఉంటుంది, అది మనం చెయ్యలేమని అనుకుంటారు. కానీ నేను చాలా ఈజీ హోంవర్క్స్ ఇస్తాను. ఓకే, మీరు కొంచెం
పెడితే వచ్చేస్తుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ సొల్యూషన్ ఎలా చేయాలో కూడా లాస్ట్ వీడియోలో చెప్పా. సో ఇప్పుడు నేను ఏం చెప్పా లాస్ట్ వీడియోలో, వేరియబుల్స్ క్రియేట్ చేయండి అని చెప్పా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యూజర్ నేమ్ కదా. సో యూజర్ నేమ్కి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. ఏమని, var యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఏంటి, నా యూజర్ నేమ్ ముబషిర్ కోడ్స్ కదా. సో ఈ ముబషిర్ కోడ్స్ని ఇక్కడ నేను స్ట్రింగ్ లాగా ముబషిర్ కోడ్స్ సేవ్ చేశాను. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి, ఈ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ అయితే కాన్స్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఈ సబ్స్క్రైబర్స్ అనే టెక్స్ట్ అండ్ ఈ వీడియోస్ అనే టెక్స్ట్ అయితే అలానే ఉంటుంది. జస్ట్ ఈ నంబర్స్ చేంజ్ అవుతాయి కదా, 822, 95 అవి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే var సబ్స్క్రైబర్స్ ఈక్వల్ టు 822. అయిపోయిందా? నెక్స్ట్ వీడియోస్, var వీడియోస్ ఈక్వల్స్ టు 95. ఇప్పుడు మనం 3 కూడా సేవ్ చేసుకున్నాం. ఓకే, చేంజ్ అయితే ఇవే అవుతాయి కానీ వేరేవే అయితే చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ @ ఉంది, నేను రేపు నా యూజర్ నేమ్ చేంజ్ చేసినా కానీ ఈ @ అలానే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ చేశాను నేను, ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ @ రావాలి. కానీ @ మనం వేరియబుల్లో స్టోర్ చేయలేదు, దాన్ని స్ట్రింగ్ లాగా చూపించాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాము. ఎలా, హలో మై నేమ్ ఇస్ గణేష్ అని ఇక్కడ రాసాం కదా అలా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను @ అయిపోయిందా. దాని తర్వాత మనం యూజర్ నేమ్ యూజ్ చేయాలి. సో + యూజర్ నేమ్ @ ముబషిర్ కోడ్స్ వరకు ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఏం రావాలి, ఈ డాట్ రావాలి ఏంటో. సో మళ్ళీ ప్లస్ చేశాను నేను, స్ట్రింగ్ ఓపెన్ చేసి ఈ డాట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. ఇక్కడ చూస్తే డాట్ వచ్చేసింది. డాట్ తర్వాత ఏముంది, 822 కదా. సో మళ్ళీ నేను ప్లస్ చేసి సబ్స్క్రైబర్స్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్లో ఆ నెంబర్ ఉంది కాబట్టి 822 వచ్చింది. దాని తర్వాత సబ్స్క్రైబర్స్ అని రావాలి. సో నేను దీన్ని మళ్ళీ ప్లస్ చేసా, స్ట్రింగ్ ఓపెన్ చేసా, స్పేస్ ఇస్తున్నా ఇక్కడ ఎందుకంటే మనకు స్పేస్ కావాలి. 822 తర్వాత సబ్స్క్రైబర్స్. ఓకే, సబ్స్క్రైబర్స్ తర్వాత మళ్ళీ ఒక డాట్ ఉంది. సో ఇలా డాట్ని పేస్ట్ చేసా, మళ్ళీ వీడియోస్ ప్లస్ స్ట్రింగ్లో వీడియోస్. ఇప్పుడు చూస్తే ఇక్కడ ముబషిర్ కోడ్స్ 822 సబ్స్క్రైబర్స్ 95 వీడియోస్. అంతే, ఏమన్నా హార్డ్ ఉందా? ఏం లేదు. వేరియబుల్లో స్టోర్ చేసాం, అదే వేరియబుల్ని స్ట్రింగ్తో పాటు కలిపి ప్రింట్ చేసేసాం. అంతే, డెడ్ ఈజీ. సో హోంవర్క్స్ అన్నీ ఇలానే ఉంటాయి, నేను చెప్పిన దాంట్లోనే ఉంటుంది, మీకు ఎక్స్ట్రాగా ఏం చెప్పాను. ఓకే, అండ్ ఇప్పుడే నాకు ఒక ఐడియా ఏమి వచ్చిందంటే, జావాస్క్రిప్ట్వి యారేస్ ఫంక్షన్స్ అయిపోయాక మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎందుకంటే జావాస్క్రిప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రేపు మీరు కంపెనీలో వెళ్ళాక రియాక్ట్ చేస్తారా, యాంగ్యులర్ చేస్తారా, నోడ్ చేస్తారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం. కంపెనీ వాళ్ళు మీకు చెప్తారు. కానీ ఏదైతే లాజిక్ ఉందో, ఏదైతే లాజిక్ మీ మైండ్లో బిల్డ్ అవుతుందో అది ప్రతి లాంగ్వేజ్కి సేమ్. అంతే కదా. మీ ఇంట్లో వాళ్ళు మీకు పల్సర్ కొనిపిస్తారా, R15 కొనిపిస్తారా, స్ప్లెండరా, ప్లాటినా, స్కూటీనా, సైకిల్ అనేది అవి వాళ్ళ మీద బేస్ అయి ఉంది. కానీ మనకైతే అన్ని తోలడం వచ్చు కదా, ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి కదా. ఇది కూడా అలానే, ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చేస్తాయి. ఓకే, సింటాక్స్ రాసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే, కాకపోతే చాలా ఈజీ. ఓకే, సో లాజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక నేను ఒక 10 ప్రాబ్లమ్స్ మీకు చేపిస్తాను. వీడియో 1లో ఒక 5 ప్రాబ్లమ్స్, వీడియో 2లో 5 ప్రాబ్లమ్స్. అసలు ప్రాబ్లమ్ని సాల్వ్ ఎలా చేయాలో నేర్పిస్తా. ఓకే, సో అలా చేస్తే ఏంటంటే మీకు లాజిక్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ప్రోగ్రామింగ్స్కి లాజిక్ బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము, యూట్యూబ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ లాజిక్ ఎవరిది ఎంత స్ట్రాంగ్ ఉందో అదే లాస్ట్కి మ్యాటర్ చేస్తుంది. అండ్ నేను కావాలంటే చాలా ఎక్కువ వీడియోస్, పెద్ద పెద్ద వీడియోస్ రికార్డ్ చేసి పోస్ట్ చేయొచ్చు. కాకపోతే గోల్ అది కాదు. గోల్ మీకు రావాలి, నా వల్ల మీరు నేర్చుకోవాలి. ఓకే, మీ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వాలి, మీకు జాబ్ రావాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ మై ఛానల్ అండ్ మీ మేకింగ్ దీస్ వీడియోస్. ఓకేనా. సో ఈ రోజుకి అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే, లేదా DM కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్ కాదు వాట్సాప్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. అక్కడ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అండ్ బాయ్.